కీర్తనల గ్రంథం 25వ కీర్తన 8వ చరణాన్ని ఆరాధన కొరకు ధ్యానం చేసుకుందాం. 8వ చరణాన్ని ఆరాధన కొరకు ధ్యానం చేసుకుందాం. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. ఈ చదవబడిన భాగంలో ఒక చిన్న మాట దేవుని దైవత్వాన్ని గూర్చి రెండు విషయాలు ఈ వచనంలో చరణంలో ఉన్నాయి. ఒకటి, దేవుడు ఉత్తముడును యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. అంటే ఆయన ఉత్తముడు, ఆయన దైవత్వ లక్షణం, ఆయన యథార్థవంతుడు, ఆయన దైవత్వ లక్షణం, ఆయన పాపులకు మార్గమును ఉపదేశించువాడు, అది ఆయన దైవత్వ లక్షణం. ఒక పాపికి తన మార్గాన్ని సూచించేవాడు, ఉపదేశించేవాడు. నాన్న ఇది తప్పు, ఇలా వెళ్ళొద్దు, ఇలా వెళ్ళు, నువ్వు తప్పు చేస్తున్నావు, జాగ్రత్తగా నడు అని చెప్పగలిగిన వాడు. ఎలా చెప్తాడంటే యథార్థంగా చెప్తాడు. ఆయన ఎలా చెప్తాడంటే యథార్థంగా చెప్తాడు, ఉత్తమమైన మంచి మాటలే చెప్తాడు. కాబట్టి దేవుని దైవత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే దైవికమైన ఆలోచన మన మనసులో ఉండినప్పుడు, దైవికమైన కోరిక మన హృదయంలో ఉన్నప్పుడు అవి మనకు అర్థమవుతాయి. మనుషులు ఇక్కడ ఉంటాం కానీ మన మైండ్ ఆబ్సెంట్ ఉంటుంది చాలామందిలో, అది వాళ్ళకి అర్థం కాదు. మన మనసు వాక్యం మీద ఉంటే అది మంచిది. ఆయన అంటే ఇప్పుడు దేవుడు ఎవరు అని అంటే, ఉదాహరణకు యథార్థవంతుడు అని చెప్తున్నాను. దేవుడు ఎవరు అంటే యథార్థవంతుడు. యథార్థవంతుడు ఏం చేస్తాడు? పాపికి ఉపదేశం చేస్తాడు, జాగ్రత్తగా పోనాయన అంటాడు. ఉత్తముడు గనుక, యథార్థవంతుడు గనుక అతడు పాపం చేసి తప్పు మార్గంలో వెళుతున్నటువంటి వ్యక్తిని జాగ్రత్త పరిచి ముందు మంచి మార్గంలోకి వెళ్ళునాయనా అని చెప్తాడు. అంతకంటే మంచి ఇంకేం కావాలి మనకి? అంతకంటే మంచి మనకి ఇంకేం కావాలి? మనం తప్పుటడుగు వేసేటప్పుడు జాగ్రత్త బిడ్డ అని చెప్తే మనకు అది ఆశీర్వాదమే కదా. కాలు వెనకకుండా మనం ప్రమాదాల్లో పడకుండా తప్పించే మంచి మార్గంలో నడిపించినప్పుడు మన దేవుడు ఎంత ఉత్తముడు, దాన్ని బట్టి దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి. తర్వాత దేవుని వాక్యం కూడా 33వ కీర్తన 4వ చరణం కూడా చూడండి. 33వ కీర్తన 4వ చరణం కూడా మీరు చూడండి. యెహోవా వాక్యము యథార్థమైనది, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. అమ్మా, ఆయన చేయునదంతయు నమ్మకమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. దేవుని వాక్యం యథార్థమైంది, ఆ వాక్యం చేసేదంతా యథార్థమే. యేసు ప్రభువుకు వాక్యం అని పేరు కూడా ఉంది కదా. సో కనుక ఆయన చేసేది ఏదైనా, అంటే వాక్యము మానవ జీవితంలో ఏది చేసినా అందులో యథార్థత ఉంటుంది, అందులో మేలు ఉంటుంది. దీన్ని మనం గమనించాలి. చాలామందికి వాక్యం గట్టిగా చెప్తే అబ్బా తిడతాడు అని అనుకుంటారు, కానీ అది తిట్టడం కాదు. అది దేవుడు మనని ఒక మంచి మార్గంలో నడిపించే ఒక వ్యవహారం అంతే. దేవుడు తను వాక్యాన్ని సాధనం చేసుకొని మనని మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. ఎలా సాధ్యం అవుద్ది అని అంటే సాధ్యం అవుద్ది. చాలా కాలం క్రితం నేను ఒక బుక్లో చదివిన ఒక ఇన్సిడెంట్, అయితే సేవకుని ద్వారా విన్నాను, బుక్లో చదివాను, నాకు సరిగా గుర్తులేదు. కానీ మొత్తానికి ఒక ఇన్సిడెంట్ మాత్రం గుర్తుంది. యథార్థతను గురించి ఒక గుర్తుంది. ఎంఎస్ చదవడానికి ఇంగ్లాండ్ దేశం వెళ్ళాడు ఒక ఆయన. ఎంఎస్ చదవడానికి ఇంగ్లాండ్ దేశం వెళ్ళాడు. క్రైస్తవుడు, మంచి క్రైస్తవుడు, బిలీవర్. వెళ్ళి 2 సంవత్సరాలు చదువుకొని తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అడిగాడు, ఆత్మీయులే కనుక ఆత్మీయ సహవాసంలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అడిగారు. ఏమని అడిగారు అని అంటే, ఎరా నువ్వు ఇంగ్లాండ్ వెళ్ళి 2 సంవత్సరాలు చదువుకొని వచ్చావు, ఇంగ్లాండ్ దేశంలో ఆత్మీయత ఎలా ఉంది? ఇంగ్లాండ్ దేశంలో ఆత్మీయత ఎలా ఉంది? నువ్వేమైనా కొన్ని విషయాలు ఏమైనా చెప్పగలవా అని అడిగితే, ఇంగ్లాండ్ దేశంలో చాలా స్పిరిచువల్గా ఉన్నారు బాబు, నేనైతే ఫిదా అయ్యాను అని చెప్పాడు. నేనైతే చాలా ఫిదా అయ్యాను,
నాకు భలే నచ్చింది అని అన్నాడు. ఏదైనా 1-2 ఇన్సిడెంట్ చెప్పురానంటే ఆయన చెప్పాడంట ఒకసారి. ఏమని అని అంటే, నేను బస్సు ఎక్కాను రా, నేను బస్సులో కూర్చున్నాను, నా పక్కన రెండో సీట్లో ఒక ఆయన కూర్చున్నాడు, వెనకాల సీట్ దొరికింది, వెనకాలే కూర్చున్నాను. ఈలోగా కండక్టర్ ముందున్నాడు, ఆ కండక్టర్ వెనక్కి రావడానికి మధ్యలోనే బస్సు ఆయన దిగాల్సిన స్టేషన్ వచ్చింది, దిగిపోయాడు. దిగిపోతూ ఆయన టికెట్ అక్కడి నుంచి ఆయన ఎక్కిన దగ్గర నుంచి ఇక్కడికి ఎంత అమౌంటో ఆ అమౌంట్ పక్క సీట్లో ఆయనకి ఇచ్చాడు. దయచేసి టికెట్ తీసుకోండి అని దిగిపోయాడు. ఆ తర్వాత కండక్టరు వచ్చాడు. వచ్చిన తర్వాత తన టికెట్ తీసుకున్నాడు. దిగిపోయాడండి ఒక ఆయన, నాకు డబ్బులు ఇచ్చాడు, ఆ డబ్బులు ఇదిగోండి, ఆయన కూడా టికెట్ కొట్టండి అని. ఇప్పుడు ఆయన ఆ టికెట్ కొట్టాడు. టికెట్ కొట్టి ఆ డబ్బు తీసుకున్నాడు, టికెట్ కొట్టాడు, ఆ బాక్స్లో వేసేసాడు. ఇప్పుడు ఏం జరిగింది? ఏమర్థమవుతుంది మీకేం అర్థమవుతుంది? ఇప్పుడు బస్ ఎక్కిన వాడు స్టేజీ వచ్చింది, దిగిపోవచ్చు, డబ్బులు సేవ్ అయినాయి కదని అనుకోవచ్చు. కానీ డబ్బులు సేవ్ అయ్యాయని అనుకోలే, నా డబ్బులు సేవ్ అయ్యాయి అని అనుకోలే. డబ్బులు పక్కవాడికి ఇచ్చేసి బాబు తీసుకో. అతనైనా దిగిపోయాడు కదా, ఈ కండక్టర్కి ఎందుకు ఇవ్వాలి, నేను జేబులో పెట్టుకుంటే సరిపోద్ది కదా అని అనుకోవచ్చు. కానీ ఆయన కూడా అలా చేయలేదు. కండక్టర్ రాగానే కండక్టర్ చేతిలో పెట్టాడు. సరే వాడిద్దరు దిగిపోతున్నారు కదా, ఈ డబ్బులు నాకు పర్సనల్గా ఉంటాయి కదా అని అనుకోలే. అతడు కూడా యథార్థంగా టికెట్ కొట్టి తీసుకెళ్ళి ఆ డబ్బాలో పడేశాడంట. అంటే ఏమర్థమవుతుంది? యథార్థత అనే మాట మన మనసుకు తాకినప్పుడు, మనం ఆలోచన చేసినప్పుడు, ఈ ముగ్గురి జీవితాలను మనం ఉదాహరణకి ఇలా తీసుకుంటే, ఎవరైనా యథార్థత తప్పారంటే ఎవరు యథార్థత తప్పలేదు. దిగిపోతున్నాను కదా డబ్బులు మిగులుతాయని తాను అనుకోలేదు, ఇచ్చి దిగిపోయాడు నేను తీసుకుంటాలే అని వీడు అనుకోలేదు, రెండో వాడు అనుకోలేదు, కండక్టరు అనుకోలేదు. ఆ రీతిగా ఇంగ్లాండ్ దేశం ఉందిరా బాబు, వాళ్ళు ఎంత యథార్థంగా ఉంటారో ఆ మాట అది ఎంత మన మనసును ఎంత బలపరుస్తుందో మీరు ఆలోచన చేయండి. అది ఎంత బలపరిచే మాట. క్రైస్తవ జీవితంలో ఒక యథార్థతను మనం పోగొట్టుకుంటే జరిగే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయి. మన సాక్ష్యం ఉంటుందా? కనుక యథార్థంగా ప్రవర్తించడం అనేది ఎవరు నేర్పారు మనకంటే? మన ప్రభువే నేర్పారు. మన ప్రభు మనకు నేర్పారు అనే మాట నేను ఇక్కడ ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తున్నాను. అయితే మరి మన సంగతి ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దేవుడు మనల్ని కూడా యథార్థవంతులుగానే పుట్టించాడు. ఆయన యథార్థవంతుడు, మనల్ని కూడా యథార్థవంతులుగానే పుట్టించాడు. ఎక్కడ? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు గాని వారు వివిధమైన తంత్రములు కలిగించుకొని ఉన్నారు అంటాడు. ఇప్పుడు దేవుడు మనల్ని పుట్టించినప్పుడు మనల్ని యథార్థంగా పుట్టించాడు. భూమి మీద మనల్ని యథార్థంగానే పుట్టించాడు. కానీ మనము వివిధ తంత్రాలు కలిగించుకొని యథార్థంగా బ్రతకలేకపోవడం అనేది మన దౌర్బల్యం, ఇది మన బలహీనత ఇది. సో దేవుని పిల్లలుగా మనము దేవుణ్ణి సంతోషపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి అనే ఒక సెన్స్ మనకుంటే మనం అన్ని విషయాల్లో యథార్థంగానే జీవిస్తాం, యథార్థంగా ప్రవర్తిస్తాం, యథార్థంగానే మాట్లాడతాం, యథార్థమైనటువంటి జీవన శైలి మనకు అబ్బుతుంది. ఒకవేళ అది దాటిపోయామనుకోండి, ఏదో తంత్రం కలిగించుకొని దాని మీద మనం ప్రయాణం చేస్తున్నామనే మాట మనం మర్చిపోవద్దు. ఎందుకంటే మానవుల్ని దేవుడు యథార్థంగానే సృష్టించాడు, కానీ అతడు వివిధమైన తంత్రములు కలిగించుకున్నవాడై దాని నుండి ఏమవుతున్నాడు? తప్పిపోతున్నాడు. సో మనం వివిధమైన తంత్రాలు కలిగించుకొని తప్పిపోతున్న ఈ సమాజంలో ప్రభు మనకు నేర్పేది ఏంటంటే, అయ్యా నేను పరిశుద్ధుని, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి, నేను యథార్థవంతుని, నా వాక్యం యథార్థమైంది, మీరు కూడా యథార్థంగా ఉండండి అని చెప్తున్నారు. ఉంటామా ఉండమనేది పక్కన పెడదాం. మనం ఉంటామా ఉండమా, మనం పరిశుద్ధులం అవుతామా కాదా,
మనం యథార్థంగా ఉంటామా లేదా అనేది దేవుని వాక్యం చెప్తుంది. ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఉంటావా లేదనేది నీ వ్యక్తిగతమైన విషయం. అది నీ కర్మ. ఒక మాటలో చెప్పాలంటే తెలిసి తెలియని రోజుల్లో మనం పొరపాటు చేస్తే చేసి ఉండొచ్చు, యథార్థంగా బ్రతకపోవచ్చు. కానీ వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం యథార్థంగా బ్రతకడం అనే దాన్ని దేవుడు మనకు నేర్పుతున్నాడు. అందుకనే ఆయన ఒక మాట చెప్పాడు. మీరు చూడండి, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టించుచున్నావు. నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలగలేదు. వారిని క్షీణింపజేసి ఉన్నావు గాని క్షీణింపజేసివి గాని వారు శిక్షకు లోబడనోళ్ళకున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకుని ఉన్నారు, మల్లుటకు సమ్మతింపరు. ఇది వివిధ తంత్రాలు కలిగించుకునేవాడి సంగతి. ఇది వివిధ తంత్రాలు కలిగించుకునేవాడు ఎలా ఉంటాడు అంటే, దేవుడు చెప్పినప్పుడు ఏమంటే ఖచ్చితంగా చెప్తున్నాడు, యెహోవా యథార్థత మీదనే కదా నీ దృష్టి నీ ఉంచుచున్నావు అంటాడు. దేవుడు దేని మీద దృష్టి పెడతాడు అనంటే నీ యథార్థత మీద. పిల్లలు సమ్మక్క సారక్క తిరునాళ్ళకి వెళ్ళారు మనోళ్ళందరూ. నేను చాలా ప్రార్థన చేశాను. ప్రభువా, కాని స్థలాల్లోకి వెళ్ళారు మన వాళ్ళు, పిల్లలు వాళ్ళు తెలుసో తెలియకో బిడ్డల్ని పోషించుకోవడం కోసం, పొట్టగడుపుకోవడం కోసం కష్టపడుతున్నారు. పిల్లలందరూ అక్కడికి వెళ్ళారు. అక్కడ యథార్థంగా ప్రవర్తించడానికి సహాయం చేయండి. నేను ఇదే ప్రార్థన చేశాను వాళ్ళ కోసం. అక్కడికి వెళ్ళి ఆ సమాజంతో కలిసి అక్కడ దండాలు దశకాలు పెడితే జరిగే నష్టం భయంకరంగా ఉంటుంది కనుక వాళ్ళని తప్పించమని రోజు నేను ప్రార్థన చేశాను. ప్రతిరోజు ప్రార్థన చేశాను. కనుక మనం ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము, మనం ఏ స్థలాలలో ఉన్నాం, వాస్తవంగా ఆ స్థలాలకు వెళ్లకుండా ఉంటాం మనకు మంచిది. కానీ పొట్టకూటి కోసం వెళ్ళవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడ మనం యథార్థంగా ఉండాలా. అందుకనే ఇక్కడ ఈ మాట ఆయన అనడానికి కారణమైంది. మీరు చూడండి ఏమన్నాడంటే, నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖం కలగలేదు. వారిని క్షీణింపజేస్తున్నావు గాని వారు శిక్షకు లోబడరు. ఇప్పుడు కాని స్థలాలకు వెళ్ళినప్పుడు దేవుడు దుఃఖం కొడతాడు. దేవుడు కొడతాడు. కొట్టలేదనంటే దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్నెందుకో క్షమిస్తున్నాడు. దేవుడు నిన్ను క్షీణింప చెయ్యట్లేదు అనంటే దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు అనడానికి ఒక గుర్తు. అయితే ఇట్లాగని దాన్ని అక్కడే వదిలిపెట్టకూడదు. దేవుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? యథార్థత మీద దృష్టి ఉంచే దేవుడు ఈ మాట, కింద మాట ఎందుకు రాయాల్సి వచ్చింది? ఆయన ఘనత కోసమో, ఆయన మహిమ కోసమో, ఇంకేదన్నా మంచి మాటలు రాయగలడు ఆయన. కానీ నువ్వు వారిని కొట్టావు కానీ వాళ్ళు దుఃఖపడలేదు, ఏడవలేదు. వాళ్ళని క్షీణింపజేసేది కానీ వాళ్ళ నుదురు కఠినమైంది. సో కాని స్థలాలలో అడుగుపెట్టిన ప్రతిసారి మన జీవితంలో మనం కొన్ని ప్రమాదాలను ఎదుర్కోవాలి. ఇది పోయిందన్నా, ఇది పోయింది చూడు. అయినా దేవుడు దీర్ఘశాంతం వహిస్తూ మనలను, నేను కేవలం ఆ ఊరు వెళ్ళిన వాళ్ళ గురించే నేను మాట్లాడట్లా, జనరల్గా చెప్తున్నా నేను మీకు. మనం అనేక సార్లు మన యథార్థతని వదులుకుంటాం. మనం యథార్థంగా ప్రవర్తించాల్సిన క్రైస్తవుడు యథార్థంగా ప్రవర్తించడు. యథార్థత మీద దృష్టి ఉంచే దేవుడు ఒకవేళ కొడితే, నా ఆలోచన ఏంటంటే యథార్థత మీద దృష్టి ఉంచే దేవుడు ఒకవేళ క్షీణింపజేస్తే మనం ఏమవుతాం?
మనం ఏమవుతాం, మన పిల్లలు ఏమవుతారు, మన భవిష్యత్తు ఏమవుద్ది. సో కాబట్టి ఒక యథార్థత అనేది దేవుడు మనందరి జీవితాలలో కోరుకుంటున్నాడు అనే మాట నేను ఇక్కడ ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. యథార్థంగా ప్రవర్తించడం లేదు, యథార్థత మీద దృష్టి ఉంచే దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు మనం ప్రవర్తించడం లేదు అనంటే మనము వివిధమైన తంత్రాల గుండా వెళ్తున్నాము అనే మాట మన మనసుకు ఆలోచనలోకి రావాలా, మన మనసుకు తట్టాలి. మాట వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే జాగ్రత్త పడతాం. జాగ్రత్త పడి అవును నేను యథార్థంగా ప్రవర్తించడం లేదు, నేను ప్రవర్తించాలి అనే ఒక నిర్ణయం తీసుకుంటావు. ఆ నిర్ణయం నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మలుస్తుంది అనే మాట జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఎంత యథార్థపరుడు అంటే మంచిని మంచిగానే చెప్తాడు, చెడును చెడుగానే చెప్తాడు. అంత మంచి దేవుడు ఆయన. ఉదాహరణకు నేను ఇక్కడ 2 విషయాలు చెప్తాను చూడండి. ఉదాహరణకు 2-3 విషయాలు త్వరగా ముగిస్తాను నేను. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగబడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. ఎందుకు కోప్పడాల్సి వచ్చింది? ఎందుకు వాళ్ళని కోప్పడవలసి వచ్చింది? ఎందుకు వాళ్ళని అలా అనవలసి వచ్చింది? మీరు ఆలోచించండి. అయ్యో సున్నం కొట్టిన సమాధులు, మీరు లోపల ఒకలాగా బయటకు ఒకలాగా ఉంటున్నారు అనే మాటకు అర్థం ఏంటంటే మీ జీవితంలో యథార్థత లేదు. ఇంకెంతకంటే పెద్ద నేను వివరించడానికి నాకు ఇష్టం లేదు. సో కాబట్టి గుర్తుపెట్టుకుందాం, మన జీవన శైలి, మన విధానంలో లోపలికి ఒకలాగా బయటికి ఒకలాగా ప్రవర్తించేది ఆనాటి శాస్త్రులు పరిశీలన అలా చేశారు. వాళ్ళని బాధపడ్డాడు, కోపగించాడు కూడా. కోపగించాడు, చాలా నిషిద్ధమైన విమర్శ కూడా చేశాడు. మీరు సున్నం కొట్టిన సమాధులు, మీరు బయటికి తెల్లగా ఉన్నారు కానీ లోపల అజితేంద్రియంతో ఉన్నారు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక ఆమె లూకా సువార్త 7వ అధ్యాయంలో ఆమె వచ్చి సీమోను ఇంట, మనందరికి తెలిసిన విషయమే, సీమోను ఇంట అత్తరు పోసి ఆయన కాళ్ళు కడిగి తల వెంట్రుకలు తుడిచింది. ఆమె పాపాత్మురాలు వచ్చి యేసయ్య పాదాల మీద అత్తరు పోసి తల వెంట్రుకలతో తుడిచి కన్నీళ్లతో కడిగి వెళ్ళిపోయింది. ప్రభు అన్నాడు, ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. ఎందుకు ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, పాపాత్మురాలే ఆ అమ్మాయి, ఏ డౌట్ లేదు, 100% పాపాత్మురాలే. కానీ తన పాపాలన్నిటినీ యథార్థంగా ప్రభు సన్నిధిలో ఒప్పుకుంది, కన్నీళ్లు కార్చింది. ఓ యథార్థతలో ఏముంటుంది అనంటే తన్ను తాను విమర్శ చేసుకునే మనసు ఉంటుంది. ఒక యథార్థతలో ఏముంటుంది అనంటే తానేంటో తాను గ్రహించే ఆలోచనలో తాను పడిపోద్ది. నేను ఎలా నా ప్రయాణం ఎలా జరుగుతుందో తను ఆలోచన చేసుకుంది అమ్మాయి. అందువల్లే వచ్చి ప్రభు పాదాల మీద అత్తరు పలగొట్టి ఆ పోసి కాళ్ళు కడిగి కన్నీళ్లతో తుడిచి అందుకని ప్రభు ఎంత అద్భుతంగా ప్రశంసించాడు అనంటే, ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. దేవుణ్ణి ప్రేమించకపోతే కవరింగ్ ఉంటుంది. కవరింగ్ కాదు ఇక్కడ. యథార్థంగానే వెళ్ళింది, కన్నీళ్లతో పాదాలు తుడిచింది, కడిగింది ప్రభు పాదాల దగ్గర. అంటే కన్నీళ్ళు ఉట్టిగానే వస్తాయా? ఒక వ్యక్తి జీవితంలో కన్నీళ్ళు ఉట్టిగానే వస్తాయా? ఎన్నడూ రావు. కన్నీళ్లు హృదయంలో నుండి బయటికి రావాలి అనంటే అందులో యథార్థత ఉంటేనే కన్నీళ్ళు వస్తాయి. యథార్థమైన పశ్చాత్తాపం ఉంటేనే కన్నీళ్ళు వస్తాయి. ఆ పశ్చాత్తాపంలో యథార్థత అనేదాన్ని దేవుడు మానవుల నుంచి కోరుకుంటున్నాడు. జక్కైని తీసుకోండి ఉదాహరణకి, మీరు జక్కైని కూడా తీసుకోండి. జక్కై కూడా పాపాత్ముడే. అందరు అన్నారు ఇతడు పాపాత్ముడైన మనుషుడు అని. కానీ దేవుడు ఏమన్నాడు? అబ్రహాం కుమారుడు అన్నాడు. ఎందుకు అనాల్సి వచ్చింది? అతడు పాపం చేయలేదా? చేశాడు, పాపం చేశాడు. యేసు ప్రభువారు ఎరుకోలోంచి వచ్చాడంట, ఆ భర్తిలమైన గుడ్డివాడిని బాగు చేశాడో, ఎన్ని విన్నాడో.
అనేక సంగతులు విన్నవాడు నేను కూడా ఆయన్ని చూడాలా, అంత మంచోని నేను చూడకపోతే ఇంకెందుకు నా జీవితం అని అనుకున్నదే తడుగా ఓ మార్గంలో వెళుతూ చెట్టెక్కి కూర్చున్నాడు. తన అంగవైకల్యం చెట్టెక్కేటట్టు చేసింది. అక్కడి నుంచి చూశాడు. దేవుడు ఏం కోరుకున్నాడు? జక్కయ్య దిగిరా, నేడు నీ ఇంట ఉండవలసి వచ్చింది పదా అన్నాడు. అంతే. ఎంత యథార్థంగా అనంటే, ఒకటి దగ్గర 1,00,000 రూపాయలు తీసుకుంటే 4 లక్షలు రిటర్న్ ఇచ్చేశాడు. ఒకటికి 4 వంతులు రిటర్న్ ఇచ్చాడు. నాకు ఈ భాగం చదివినప్పుడు, జక్కయ్యని గురించి చదివినప్పుడు ఎంత నష్టపోయాడో నాకు అర్థమైంది. ఒక వంతు తీసుకున్నాడు, ఒక్క వంతే తీసుకున్నాడు. 4 వంతులు తిరిగి ఇవ్వడం అంటే మాట్లాడేదేమన్నా? ఉన్నదంతా ఊడ్చిపెట్టాడు అనమాట. ఉన్నది పేదలకు ఇచ్చాడు, వాళ్ళకి ఇచ్చాడు, వీళ్ళకి ఇచ్చాడు. ఏమీ లేకుండా యథార్థంగా బ్రతికాడు. జీవితంలో యథార్థత అనేది దేవుణ్ణి ఆరాధించే అనుభవం. మనం అందుకనే దేవుణ్ణి ఆరాధన చేసేటప్పుడు మన హృదయంలో యథార్థత ఉంటే నువ్వు నిజంగా సాగిలపడి ఆరాధన చేస్తావు. అవును ప్రభా, నేను ఇక్కడ తప్పు చేశాను. ఈ తప్పుల వల్ల నేను యథార్థంగా నీ ముఖ దర్శనం చేసుకోలేకపోతే నేను చాటును నిలబడుతున్నాను, నన్ను క్షమించమని అడగగలుగుతారు. మీరు ప్రార్థన చేసుకోగలుగుతారు, ఆరాధన చేసుకోగలుగుతారు. ఆ అనుభవాన్ని దేవుడు మన జీవితాల్లో నేర్పుతున్నాడు. ఈ మాట మనం గమనించాలి. నేను మరొక సందర్భం కూడా చెప్తాను. మీకు మరొక సందర్భం కూడా చెప్తాను. మార్కు సువార్త 10వ అధ్యాయంలో 17 నుంచి 22 వచనం దాకా చదివితే ఒక ధనవంతుడు ఉన్నాడు. చదవద్దు, నేను చెప్పేస్తాను. అందరికి తెలిసిన విషయమే నేను మళ్ళీ చెప్తున్నాను. ఏమన్నాడు? ఆయన వచ్చాడు, నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలని అడిగాడు. నిత్య జీవం పొందడానికి నన్ను ఏం చేయమంటావు ప్రభు అని అడిగితే, నీకొకటి కొదువుగా ఉందన్నాడు. నీకొకటి కొదువుగా ఉంది అన్నాడు. ఎందుకు కొదువుగా ఉందన్నాడు? ఎందుకు కొదువుగా ఉందని చెప్పాల్సి వచ్చింది? ఒక మాట చెప్తా. ప్రభు అన్నాడు, నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించన్నాడు. నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించన్నాడు. ఇది సాధ్యమయ్యే పనా? ప్రాక్టికల్గా మనం ఆలోచన చేసినప్పుడు ఇది సాధ్యమయ్యే పనేనా? ఎవరు అమ్ముతారు? అన్నీ అమ్ముకొని ఆయన వెంబడించే అంత ఎవరికి ఉంటుంది? ఆ మంచి మనసు ఎవరికి ఉంటుంది? బ్రతకాలి భూమి మీద, పిల్లల్ని పోషించుకోవాలా, కుటుంబాలు ఉన్నాయి, బిడ్డలు ఉన్నారు, పరిస్థితులు ఉన్నాయి. సమాజంలో మంచిగా బ్రతకాలని అంటే దరిద్రుడు ఎవడవుతాడు? కానీ ఒక మాట చెప్తా, ఓ వ్యక్తికి ఏమీ లేదు, మన సంఘంలోనే ఇలా అనుకుందాం, మన సంఘంలోనే ఏమీ లేని పేదవాడు ఒకడు కూర్చున్నాడు. ఏమీ లేదు, రెక్కాడితే తప్ప డొక్కాడని ఒక విశ్వాసం వచ్చి ఎదురుగుండా కూర్చున్నాడు. అతడు క్రైస్తవుడే. ఒక అతనికి 20,000 నెలకు 20,000 30,000 శాలరీ వస్తుంది. అతను కూడా వచ్చి కూర్చున్నాడు. అతడు క్రైస్తవుడే. ఇంకో వ్యక్తి వచ్చాడు, అతనికి 1,00,000 రూపాయలు పైన ఉంది జీతం. అతను వచ్చి కూర్చున్నాడు. అతను కూడా వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు ముగ్గురు క్రైస్తవులే, ముగ్గురు మందిరంలోనే ఉన్నారు. ఒక పేదవాడు, ఒక 20,000 30,000 రూపాయలు జీతం వచ్చేవాడు, 1,00,000 రూపాయలు జీతం వచ్చేవాడు. మందిరంలో ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, దేవుడి మీద ఎవరు ఆధారపడతారు? ఈ ముగ్గురులో దేవుని మీద ఆధారపడేది ఎవరు? ఆలోచించండి. ఇప్పుడు దేవుని మీద ఆధారపడేవాడు గొప్పవాడా? 1,00,000 రూపాయల జీతం మీద ఆధారపడేవాడు గొప్పవాడా? మరి పేదరికాన్ని మనం ఎందుకు అంగీకరించం? ప్రశ్న. పేదవాడు గొప్పవాడని మీరే చెప్పారు, మిమ్మల్ని అడుగుతున్నాను, మరి పేదరికంగా ఉండడానికి మనం ఎందుకు ఇష్టపడం? ఇష్టపడతామా?
పేదరికంలో ఉండడానికి మనం ఇష్టపడతామా? మరి ఈ విభజన వచ్చేటప్పటికి పేదవాడే దేవుడి మీద ఆధారపడతాడని ఎలా చెప్పగలిగారు మీరు? సో దేవుని మీద ఆధారపడిన పేదవాడు ఇప్పుడు గొప్పవాడా? ₹1,00,000 జీతం తీసుకునేవాడు గొప్పవాడా? కొన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పడం చాలా కష్టం నాయన. కొన్ని ప్రశ్నలు మన ముందుకు వచ్చినప్పుడు దానికి జవాబు చెప్పడం చాలా కష్టం అనిపిస్తుంది. ₹1,00,000 జీతం ఉన్నవాడు నాకేంటి అనుకుంటాడు. ₹30,000 జీతం వచ్చినాడు పర్వాలేదులే అనుకుంటాడు. కానీ ఏమీ లేని రెక్కల కష్టం మీద బతికేవాడు దేవుడే నన్ను ప్రతిదినం పోషించాలని అనుకుంటాడు. కరోనా కాలంలో ఎవరు ఏ ఉద్యోగం చేశారు చెప్పండి? ఎవరు ఏ వ్యాపారం చేశారు చెప్పండి? కదా, గుర్తుందా మీకు? కరోనా కాలం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళామా? ఇంట్లో కూడా మూతికి చిక్కం పెట్టుకొని కూర్చున్నాం మనం. ఆ రోజుల్లో ఇంట్లో తలుపు ముట్టుకుంటే కూడా చేతులు కడుక్కున్నాం మనం. తలుపు ముట్టుకుంటే కూడా ఎవరన్నా బయట వాళ్ళు పొరపాటున వస్తే గేటు బయటే, లోపలికి వచ్చేది కూడా లేదు. అంతటి భయంకరమైన కాలంలో మరి ఎలా పోషించబడ్డాం? దేవుడు ఎలా మనం పోషించాడు? అది ఎలా సాధ్యమైంది? దేవుని మీద ఆధారపడగలిగిన యథార్థవంతుడు ఎవరైనా ఉంటే ఏ కొదువ చేయడు. సింహం పిల్లలకు ఆకలవుతే అవి లేమి కలిగి ఉంటాయేమో కానీ తను ఆశ్రయించిన పిల్లలకు ఏ మేలు కొదువ ఉండదు అన్న లేఖనం ఎంత సత్యం. మరి ఎందుకన్నాడు నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇవ్వు అన్నప్పుడు? ఏం ఆలోచన చేశాడు? నీ ఆస్తి అమ్మి బీదలకు ఇవ్వు అనంటే నువ్వు నన్ను వెంబడించయ్యా, నువ్వు నన్ను ఆధారం చేసుకో, పోషించేవాడిని నేను, బ్రతికించేవాడిని నేను, బలపరిచేవాడిని నేను, ఆదుకునేవాడిని నేను. ఎంత ధైర్యం ఉంటుందమ్మా అన్నీ వెంబడించి. ప్రభువా ఇవన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం, మాకేంటి అని పేతురు అడిగాడు ఒకరోజు. అప్పుడు పేతురుతో ప్రభు చెప్పిన మాట ఏంటి? అక్కడుంది, మీ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి, మీరు అక్కడ ఉంటారయ్యా, ఇక్కడే ఉంది మీకు అన్నాడు ఆయన. పేతురు దగ్గర రూపాయి లేదు, పన్ను కట్టాలా? చేప నోట్లో నుంచి షెకేం తీసుకొచ్చి కట్టలేదా? సో దేవుని మీద ఆధారపడే యథార్థవంతుడైన క్రైస్తవుడు ఎవరున్నా, దేవుని మీద ఆధారపడే క్రైస్తవుడు ఎవరైనా వాళ్ళ జీవితాల్లో ఏ కొదువ ఉంచకుండా దేవుడు చేస్తాడు. ఏ కొదువ అంటే నాకు బంగళా లేదని కోరుకోమాకండి, నాకు కోటు లేదు సూటు లేదని కోరుకోకండి. నీ ఆకలి దప్పుల విషయంలో, నీ వస్త్రం విషయంలో, నీ ఆరోగ్య విషయంలో ఆయన పట్టించుకునే దేవుడు. ఈ మూడింటికంటే గొప్పది ఏంటో చెప్పండి నాకు. ఈ మూడింటికంటే గొప్పది ఏంటి చెప్పండి? రాత్రి గూగుల్ మీట్లోకి ఎంతమంది వచ్చారు? కొన్ని చేతులు వేసాయి. ఏం చెప్పాడు పాస్టర్ గారు? ఏం చెప్పాడు? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు ధనమంతా దోచుకొని వచ్చారు, వెండి బంగారాలని తీసుకొని వచ్చారు. ఆ వెండిని బంగారాన్ని దేవాలయానికి వాడినప్పుడు వాళ్ళు దీవించబడ్డారు. ఆ దేవాలయాన్ని ఆ బంగారాన్ని దూడకు వాడినప్పుడు వాళ్ళు నష్టపోయారని చెప్పాడు. భలే మాట, మంచి అనిపించింది నాకు ఆ మాట. నిజమే, మనకు ఉన్నదానిని యథార్థంగా వాళ్ళు ఎందుకు అంతా తీసుకొని వచ్చి దేవాలయానికి ఇచ్చారు అంటే, మిమ్మల్ని దేవాలయానికి ఇవ్వమని నేను అడగడంలా, అంటే అక్కడ సందర్భం చెప్తున్నా నేను మీకు. ధనవంతుడు అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నప్పుడు వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు. దేవుని ఉద్దేశం అది కాదు. దేవుని ఉద్దేశం ఏంటంటే, నువ్వు నన్ను ఆధారం చేసుకో, నీకేం కావాలో నేను ఇస్తాననేది యేసయ్య ఆలోచన. కానీ దాన్ని మనం తిరస్కరిస్తాం కదా. ఇందాక మనం చదివాం ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో, కొద్దిమంది నుదురు గట్టి చేసుకుంటారు వాళ్ళు, కొద్దిమంది మాట వినరు, కఠినంగా వ్యవహరిస్తారు వాళ్ళు. వాళ్ళ జీవితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. తాత్కాలికంగా కొంత మనం బాగున్నామని అనిపిస్తుంది, కానీ
ఆ తర్వాత మనం ఎక్కడో దగ్గర నష్టపోతాం. అదే దేవుని మీద ఆధారపడిన వ్యక్తులం అవుతే ఖచ్చితంగా దేవుడు వాళ్ళని ఎక్కడా సిగ్గుపడనివ్వడు, కావలసినంత ఇస్తాడు అనే మాట నేను ఇక్కడ హృదయపూర్తిగా నేను మీతో చెప్పాలని అనుకుంటున్నాను. కాబట్టి మన చర్చెస్లో కూడా ధనవంతులు ఉన్నారు, మన చర్చెస్లో కూడా ఉద్యోగస్తులు ఉన్నారు, మన చర్చెస్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళు ప్రతిసారి దేవుని మీద ఆధారపడుతూనే ఉన్నారు. దేవుడు వాళ్ళని పోషిస్తానే ఉన్నాడు. ఎన్ని శోధనలు వచ్చినా, ఆ పేదరికంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఆ పేదరికంలో వాళ్ళ దుఃఖం వాళ్ళని వెంటాడినా కూడా దేవుడు దాన్ని నాట్యంగానే మార్చి వారికి సహాయం చేస్తున్న దేవుడు. యథార్థపరులు అయినప్పుడు ఆయన దృష్టి వాళ్ళ మీద ఉంచుతాడు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ పేదరికంలో వాళ్ళు యథార్థంగా ఉంటున్నారు. 2 కాసులు వేసిన విధవరాలు, 2 కాసులు జీవనమంతా వేసిన విధవరాలు, దేవుని కనుదృష్టి అక్కడ ఉంది. ఆమెను ఎలా పట్టించుకున్నాడో దేవుడు, ఆమెను ఎలా దీవించాడో దేవుడు. కనుక ఆలోచన మనం చేయాలని నేను ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ 25వ కీర్తన 8వ చరణంలో ఏం చెప్పాడు చెప్పండి? యథార్థవరుడు పాపులకు ఉపదేశిస్తున్నాడు. ఇప్పుడు ఈ ధనవంతునికి ఉపదేశం చేశాడు, కానీ విన్నాడా? ధనవంతునికి ఒక ఉపదేశం చేయండి, నీ ఆస్తి బీదలకు అమ్మి నన్ను వెంబడించు, అంటే నా మీద ఆధారపడు, నేను నీకు పోషిస్తాను, నిన్ను సమస్తం ఇస్తానని దేవుడు చెప్పాడు. కానీ విన్నాడా? వినుంటే ఏమై ఉండేది? ఇప్పుడు ఏం పోగొట్టుకున్నాడు చెప్పండి? ఏది కావాలని ఆశపడి వచ్చాడో దాన్నే పోగొట్టుకున్నాడు. నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలని కోరుకొని వచ్చినవాడు ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఎంత నష్టపోయాడో చూడండి. ఇవాళ యేసయ్య దగ్గరికి వస్తున్న మనందరం దేని కొరకు అంటే నిత్య జీవం కొరకే. యుగాలు పరలోక రాజ్యంలో మనం ఉండడం కొరకే దేవుడు మనల్ని ఈ స్థలంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. కానీ అదే నిత్య జీవాన్ని నువ్వు పోగొట్టుకుంటే, నీకున్న దాన్ని బేస్ చేసుకొని నువ్వు నిత్య జీవాన్ని దేవుని మీద ఆధారపడకుండా మీరు అలా ఉంటే అది నష్టం మనకే శాశ్వతమైన నష్టం, అది యుగాల నాటి నష్టం. అది ఇప్పుడు నీ దగ్గర ఉన్నది కొంత వదిలిపెడితే కొద్ది కాలం నువ్వు కష్టపడతావు, అంతే, కొద్ది కాలమే కష్టపడతావు. కానీ ఆ తర్వాత దేవుడు ఎంత మనల్ని కాపాడుతాడు. మీ అందరికీ తెలుసు, మీరు పెద్దవాళ్ళకి తెలుసు. నేను ఉద్యోగం వదిలిపెట్టి సహవాసానికి వచ్చిన రోజు, నేను సేవలకు వచ్చిన రోజున, ఇంత మంచి ఉద్యోగం ఎందుకు వదిలిపెడుతున్నావు, మంచి భవిష్యత్తు ఉంది నీకు, స్టేట్ ఆఫీసర్ అవుతావు, నువ్వు అట్లవుతావు ఇట్లవుతావు అన్నీ చెప్పారు. నేను రిజైన్ చేయకుండా నేను బయటికి రావడానికి నాకు ఎన్నో ఆటంకాలు వచ్చాయి. నాకు నా వెల్విషర్సే, నన్ను ప్రేమించిన వాళ్ళే చెప్పారు నాకు. ఈరోజు వరకు ఏమన్నా తక్కువ చేశాడా? ఈరోజు వరకు ఏదైనా చిన్నది తక్కువ చేశాడా నా జీవితంలో? నన్నే మీరు నన్ను ఎగ్జాంపుల్గా తీసుకోండి. నన్ను ఎక్కడ ఈ మధ్య శేఖర్ అన్న ఒక మాట అన్నాడు నన్ను, బ్రదర్ దేవుడు మిమ్మల్ని దీవించాడు బ్రదర్ అన్నాడు. మంచి హృదయంతో అన్నాడు, బ్రదర్ మిమ్మల్ని మంచి దేవుడు దీవించాడు బ్రదర్ అని అన్నాడు. ఆయన రిటైర్ అయ్యాడు, నేను రిటైర్ అయ్యాను. కానీ నేను నాకున్న 14 సంవత్సరాలు సర్వీస్ ఉండగా నేను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాను. ఆ 14 సంవత్సరాలు నేను ఉద్యోగంలో ఉంటే నేను స్టేట్ క్యాడర్ ఆఫీసర్ని అయి ఉండేవాడిని. ధనం ఉండేది, ఇన్ఫ్లుయెన్స్ ఉండేది, మంచి జీతం ఉండేది. ఇవాళ ₹1,00,000 పైన నా పెన్షనే ఉండేది. కానీ ఆ 14 సంవత్సరాల నా శాలరీ ఏదైతే ఉందో అదంతా దేవుడు నన్ను చూశాడు, దేవుడు నన్ను కనికరించాడు. నా కొరకు ఇదంతా వదులుకున్నాడు నా కుమారుడు. నేను వాని కొరకు ఏదో చెయ్యాలి అని అనుకున్నవాడు ఆ 14 సంవత్సరాలలో నేనేం కోల్పోయానో, ఆ డబ్బు ఏది కోల్పోయానో అది ఇప్పుడు నాకు ఇస్తున్నాడు దేవుడు. నాకు ఏ కొదవ లేకుండా సమృద్ధిగా నింపుతున్నాడు దేవుడు. నేను యథార్థంగా ఈ మాట చెప్తున్నాను. నేను నా దేవుడు తన కొరకు ఏది మనం విడిచిపెట్టినా, దేవుని కొరకు మనం ఏది కాదనుకున్నా దానిని అత్యధికంగా ఆశీర్వదించే దేవుడు.
ఖచ్చితంగా దీవిస్తాడు ఆయన. దేవుని కొరకు నీకున్న దాన్ని వదిలిపెట్టు. దేవుని వెంబడించడానికి ఇష్టపడితే దేవుడు ఇవ్వక మానడు. నన్ను అలాగే ఈ ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను అలాగే పోషిస్తానే ఉన్నాడు దేవుడు. నాకు బ్రదరు ఆ మాట అన్న తర్వాత నాకు సంతోషం వేసింది. బ్రదర్, దేవుడు మిమ్మల్ని దీవించాడండి. ఖచ్చితంగా దేవుడు నన్ను దీవించాడు. ప్రతి వ్యక్తి యొక్క దీవెన వెనకాల అంటే దేవుడు తన కనుదృష్టిని పెడతాడు. ఆయన ప్రతి వ్యక్తి యొక్క దీవెన వెనక కనుదృష్టి పెడతాడు. ఆయన దీవిస్తానే ఉంటాడు. ఈ మాట కూడా మీరు మర్చిపోవద్దు అని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మరొక మాట చెప్పి నేను ముగిస్తాను ఆరాధన వర్తమానం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. త్రోవ చూపిన నేర్చుకోలేకపోతే, త్రోవ చూపించడం కోసం ఉపదేశం చేసిన ఆ మార్గంలో నడవకపోతే ఇబ్బంది పడతాం మనం. రైట్. 30వ వచనం. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును అనను. 46వ వచనం. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. ఇద్దరిని వీళ్ళ గురించి చెప్పాడు ఆయన. వాళ్ళ ఫ్యూచర్ గురించి చెప్పాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారో చెప్పాడు. ఒకడు నిత్య జీవానికి వెళ్తాడు, ఒకడు నిత్య శిక్షకి వెళ్తాడు, ఒకడు నిత్య జీవానికి వెళ్తాడని ప్రభు చెప్పాడు. యథార్థంగా చెప్పాడు, చాలా యథార్థంగా. ప్రభు ఏది చెప్పినా అంటే ఇక్కడ 25:8 ఆయన త్రోవలు పాపాత్ములకు త్రోవలు ఉపదేశం చేయను అని అన్నాడు కదా. త్రోవలకు ఉపదేశం చేయను అని అన్నాడు కదా. దేవుడు మనం వెళ్ళే మార్గాలను మనకు ఉపదేశం చేస్తాడు. నువ్వు ఇక్కడికి వెళ్తే నువ్వు నరకంలోకి వెళ్తావు, ఇక్కడికి వెళ్తే నువ్వు నిత్య జీవంలోకి వెళ్తావు, ఇక్కడికి వెళ్తే నువ్వు నష్టపోతావు, ఇక్కడికి వెళ్తే నువ్వు బాగుపడతావు, ఇక్కడికి వెళ్తే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఇక్కడికి వెళ్తే నువ్వు కష్టాలు పడతావు, కన్నీళ్లు గుండా నువ్వు వెళ్లాల్సి వస్తుంది. రెండు కూడా ఉపదేశించేది ఆ యథార్థవంతుడే. ఆ యథార్థవంతుడైన దేవుడు యథార్థంగా ప్రవర్తించే వారి మీద దృష్టి ఉంచుతాడు. యథార్థంగా ప్రవర్తించే విషయాల మీద మనసు పెడతాడు. ఖచ్చితంగా వాళ్ళ జీవితాలను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈరోజు మనం మన 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 జీవన శైలిలో మన వైఖరిలో మనం నడుస్తున్న పద్ధతుల్లో మనము ఎలా యథార్థంగా ఉంటున్నామా లేదా అనే మాట మనం గుర్తు చేసుకుంటే మన యథార్థమైన వాక్యాన్ని బట్టి, యథార్థవంతుడైన దేవుణ్ణి బట్టి, ఆయన చూపించే ఆ ఉపదేశాలు మార్గాలను బట్టి మనం దేవుణ్ణి ఆరాధించి స్తుతించే వారంగా ఉంటాం. కొన్ని విషయాలు సింపుల్గానే మనం ఆలోచన చేయాలి. ఈ సింప్లిసిటీ అనేది మనకు ఏదో మర్మం తీసుకొచ్చి మనకేదో చెప్తే ఇది గొప్ప వాక్యం అని అనుకోకండి. జీవిత దినాలలో మన దేవుడు యథార్థపరుడు, మనం యథార్థంగా ఉండాలి. తప్పులు చేయని మానవులు భూమి మీద ఒక్కరు లేరు. ఎవ్వరూ తప్పులు చేయకుండా లేరు. నేను ఇదే చెప్పాను కదా. పాపాత్మురాలైన స్త్రీ తప్పు చేయలేదా? జక్కయ్య తప్పు చేయలేదా? కానీ మరి వాళ్ళిద్దరు ఏమయ్యారు? ప్రభువును ప్రేమించారు, యథార్థంగా ప్రేమించారు, వాళ్ళని ప్రశంసించాడు. అదే వీడు యాక్టింగ్ చేశాడు. నిత్య జీవం కొరకు ఆశపడిన వాడు యాక్టింగ్ చేశాడు. ఏమయ్యాడు? నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకు? ఇంకా నిత్య జీవమే పోయిన తర్వాత ఆ వ్యక్తికి ఇంకేం కావాలా? అందుకనే చెప్పాడు, ఒకడు చీకట్లో పడవేయబడతాడని రాయబడిన మాట అదే కదా. 30వ వచనం చదువునాను మళ్ళీ. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. ఫైనల్ రిజల్ట్ అంతే. సో పనికి మాలిన అనుభవాల గుండా మనం వెళ్లకుండా జాగ్రత్తగా మనల్ని మనం జాగ్రత్త పరుచుకోగలిగితే దేవుడు యథార్థపరుడు, ఆయన ఉత్తముడు, ఆయన ఉత్తమమైన మార్గంలో మనల్ని నడిపించేవాడు. ఉత్తమమైన మార్గంలో నడిపించేటప్పుడు ఆయన తన కనుదృష్టిని మన మీద ఉంచుతాడు. ఉంచి నువ్వే మార్గంలో వెళ్తున్నావో చూస్తాడు. చూసి చెప్తాడు, తప్పు నాన్న, ఇక్కడికి వెళ్ళొద్దు బిడ్డ, ఇటు వెళ్ళొద్దు నాన్న, జాగ్రత్తగా వెళ్ళని చెప్తాడు. దాన్ని మనం జాగ్రత్తగా విని అనుసరించగలిగితే ఖచ్చితంగా దీవెన మంది. వినకపోతే నష్టం మందే. వింటామా వినమా, యథార్థంగా ప్రవర్తిస్తామా లేదా, అది దేవునికి మనం అందించే ఒక ఆరాధన. నీ హృదయం సరి అయింది అవుతే, ప్రభువా నిజమే, నేను ఇంతకాలం రాంగ్ ట్రాక్లో ఉన్నాను, నేను ఇప్పుడు
మంచి మార్గంలోకి రావాలని నీ యథార్థత నాకు నేర్పుతుంది, నేను వస్తానయ్యా అని నిన్ను నువ్వు సముదాయించుకొని ప్రభు పాదాల దగ్గరికి రాగలిగితే దేవుడు నీ ఆరాధన నేను అంగీకరిస్తాడు. తలలు వంచండి ఆరాధన చేద్దాం.